ఆన్లైన్ టేబుల్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ మనం స్టేషనరీ బాక్సెస్ రెడీ చేసుకోవాలండి. స్టేషనరీ బాక్స్ అంటే డిఐవై కాబట్టి మనం ఇక్కడ కుకీస్ బాక్సెస్ కానీ, వాచెస్ బాక్సెస్, మొబైల్ బాక్సెస్ కానీ అలాంటివి యూజ్ చేయొచ్చు. డాక్యుమెంట్ ఫోల్డర్ కోసం నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ బాక్సెస్ యూజ్ చేశానండి. కార్డ్బోర్డ్ బాక్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంట్లో ఉంటే. బట్ ఇక్కడ మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాబట్టి నేను అన్ని ఇలాంటి బాక్సెస్ యూజ్ చేశానండి కంప్లీట్గా. దీనికి మనం డాక్యుమెంట్ ఫోల్డర్ లాగా సైడ్స్ ఎడ్జెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. అంటే బుక్స్ కానీ మనము పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ పిల్లలు పెట్టుకోవడానికి. తర్వాత ఇలాంటి చిన్న చిన్న బాక్స్ అంటే ఇది వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ అలాగా ఏవి మనకి ఇంట్లో ఉంటే అవన్నమాట. ఇవేమో ర్యాపింగ్ రోల్స్. సో అవి ర్యాపింగ్ రోల్స్ అయిపోయిన తర్వాత మనం స్టిక్స్ మిగులుతాయి కదా అవి. తర్వాత ఇంకా స్మాల్ వాచ్ బాక్సెస్ తీసుకోవచ్చండి. ఇలాంటి రోలింగ్ స్టిక్ మనకి బయట దొరుకుతుంది. సో అది ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి అవి ఈజీగా స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే స్టిక్కింగ్ ఆల్రెడీ ఉంటుంది కదా, దానికి అయితే గ్లూ స్టిక్ అయితే కొంచెం ప్రాబ్లము. సో అలాంటి వాటితో మనం ఇవన్నీ కంప్లీట్గా మనకి ఏవి అవైలబుల్గా ఉంటే ఆ బాక్సెస్ అన్నీ కంప్లీట్గా ఇలాగా ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు వైపులా లోపల బయట కూడా కంప్లీట్గా మనం స్టిక్ చేసుకోవాలండి. ఇది ఆటోమేటిక్గా మనకి అతికేస్తాయి అవి. ఇది బాక్సెస్, ఇవి ఒక పెద్ద బాక్స్ ఇలాగా తీసుకొని ఇందులో మనము సెపరేట్ సెక్షన్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. అంటే కలర్ పెన్సిల్స్కి, క్రేయాన్స్కి, పిల్లలకి అన్నిటికీ అనమాట, పెన్స్కి అలాగా అన్ని మీకు ఎలాగా మనకి వీలవుతే అలాగనమాట. ఇలాగే చేయాలని కాదు, బట్ నేనైతే ఇలాగ చేసింది. ఇది వాచ్ బాక్స్ అండి. ఇలాగ మనం అన్ని బాక్సులకి బయట బాక్సులు కూడా యూజ్ చేయొచ్చండి కావాలంటే. కాకపోతే మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఎలా చేసుకోవాలని కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. నేనైతే ఈ పిల్లలు ఇంకా ఎగ్జైట్మెంట్గా కూడా చూస్తారు చేసిస్తే ఇలా మనం. సో ఇవన్నీ మనం ఇలాగా గ్లూ స్టిక్ తీసుకొని టేప్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలండి. గ్లూ స్టిక్ హెల్ప్ ఆఫ్ గ్లూ స్టిక్తో మనం అన్నీ చేసేసుకోవచ్చు. ఇది వుడెన్ స్టిక్కర్ అండి. వుడ్ స్టిక్కర్ అంటే వుడ్ లాగా ఉండాలి కాబట్టి అలాంటి టైపు వేరేదన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో అలాగా చేసుకున్న తర్వాత మనం డాక్యుమెంట్ ఫోల్డర్స్ ఇంకా స్టేషనరీ తాలూకా అన్నీ మనము అరేంజ్ చేసుకోవాలి. స్టేషనరీకి మనం ఒక స్మాల్ ఇలాగ మనకి చైనా మార్కెట్లో దొరికే విధంగా ఇలా అయితే ఈజీగా అన్ని రకాలు ఉంటాయి. సో 2-way టేప్ యూజ్ చేశాను ఇక్కడ ప్రతిదానికి. ఈ కుకీ బాక్సెస్కి వాటికి మనకి స్కేల్స్, సిజర్స్ అలాంటివి మనం యూజ్ చేయడానికి. పిల్లలకి కొంచెం పెద్ద పిల్లలకి ఇన్స్పిరేషనల్గా ఉండాలని, మా బాబు 9th క్లాస్ అండి. సో బాబుకి ఇన్స్పిరేషన్ కొంచెం ఉండాలని చెప్పి నేను ఇవన్నీ గూగుల్లో పిక్చర్స్ డౌన్లోడ్ చేసి కట్ చేసుకొని, ప్రింట్అవుట్ తీసి కట్ చేసుకొని కొంచెం అంతా పేపర్కి అతికిచ్చి నేను ఇలాగ రెడీ చేశాను. అంటే మధ్యలో చదువుతుంటారు కదా, వాళ్ళకు కూడా రిలాక్సేషన్ బాగుంటుంది. సో ఇన్స్పిరేషనల్ కోట్స్ కాబట్టి చాలా నాకు ఇష్టం. సో అలాంటివి అన్నీ ఇలాగ మనం ఎల్ఈడి లైట్స్ తీసుకొని దానికి మనం వాల్కి ఫిక్స్ చేసిన తర్వాత క్లోత్స్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి, క్లిప్స్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అలాంటివి పెట్టేసుకొని మనము నైట్ టైం కూడా లైట్ వేసామంటే చాలా బాగుంటుంది అనమాట. చూడటానికి లుక్ వైజ్ బాగుంటుంది, పిల్లలకు కూడా మోటివేషనల్గా ఉంటుంది కదా, అందుకని ఇలాగ రెడీ చేశాను. అన్నీ మనం ఈజీగా వాళ్ళకి ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు పెట్టినా కూడా పెట్టుకుంటారండి వాళ్ళే అలాగ పెడితే. సో తర్వాత మనకి నెసరీ ఐటమ్స్ గ్లూ స్టిక్, టేపు, తర్వాత ఇంకా ఒక శానిటైజర్ బాటిల్ కూడా ఉండటం మంచిది. సో అలాగా మనం ఏవైనా మన ఇష్టం టేబుల్ని బట్టి మనం సర్దుకోవచ్చు.
లాంగ్ స్టడీ అవర్స్ ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం నేనైతే వాటర్ బాటిల్ అండ్ ఆల్మండ్స్ కొన్ని పెడతానండి. అంటే మధ్య మధ్యలో వాళ్ళు కొంచెం ఎనర్జీకి తినడానికి రిలాక్సేషన్గా ఉండటం కోసం. సో ఎగ్జామ్ టైం టేబుల్ కానీ, మనం రెగ్యులర్ టైం టేబుల్, టీచర్స్ ఐడి లిస్టు ఇలాంటివన్నీ మనం అందరికీ తెలిసిన విషయాలే అండి. బట్ రిమైండ్ చేస్తున్నాం మామూలుగా. అవి మనం అన్నీ స్టిక్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. స్టేషనరీ ఐటమ్స్ అన్నీ మనం ఒకే చోట ఉంటే పిల్లలకి ఊరికే వాళ్ళకి లేకుండా ఎత్తుక్కోకుండా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం సర్ది పెడితే వాళ్ళు నీట్గా ఉంచుకుంటారు. కొంచెం కొన్ని చిన్నవి స్ట్రైట్గా కంప్యూటర్కి స్ట్రైట్గా కూర్చోవడం, మధ్య మధ్యలో కొంచెం వాటర్ తాగటం, డిహైడ్రేషన్ రాకుండా అలాంటివి చిన్న స్క్రీన్కి దూరంగా ఉంటాం. మధ్యలో ఒక 5 minutes లెగీసి అటు ఇటు తిరగటం, తర్వాత కింద మనం స్టూల్ అరేంజ్ చేసుకోవడం, ఇలాంటి చిన్న టిప్స్ అన్నీ పాటించాలండి. ఇప్పుడు ఇంట్లో మనకి 3-4 మెంబర్స్ వర్కింగ్, ఆల్మోస్ట్ వర్క్ పెద్దవాళ్ళు పిల్లలు చేస్తారు కదా. నేనైతే 4 మెంబర్స్ వర్క్ చేస్తామండి మార్నింగ్. సో దానివల్ల 1 టేబుల్ మనకు సరిపోదు. అలాంటప్పుడు మనం డైనింగ్ టేబుల్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఐరన్ టేబుల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి కావాలంటే. తర్వాత స్మాల్ టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టేషనరీ పిల్లలకి, మా చిన్న బాబుకి అయితే ఇలాగ స్టేషనరీ అన్నీ ఇలా పెడితే ఇంకా కిందకి ఒక్కోసారి కింద డ్రాయింగ్ వేస్తారు పిల్లలు. సో అలాంటప్పుడు వాళ్ళకి మెస్అప్ లేకుండా అన్నీ వెతుక్కోకుండా బాగుంటుంది. డైనింగ్ టేబుల్ కాబట్టి వాళ్ళకి సీట్ అడ్జస్ట్మెంట్ కోసం మనం పిల్లో, తర్వాత కింద ఒక స్టూల్ వాళ్ళకి రిలాక్సేషన్ కోసం వేస్తే, ఇఫ్ నెసరీ ఉంటే మనం వేసుకోవచ్చండి అలా కూడా. ఇది థర్డ్ డిఐవై అండి. థర్డ్ అంటే మామూలుగా చిన్న టేబుల్స్ మనం చాలా చిన్న పిల్లలకి కూడా ఐప్యాడ్లు, ఫోన్లు యూజ్ చేస్తే డిస్టెన్స్లో పెట్టి మనం యూజ్ చేయాలండి కంపల్సరీగా. సో ఇలాగా మనం మదర్స్ కూడా మన పిల్లలతో పాటు కూర్చోవాల్సి వస్తుంది కదా. సో అలాగా చిన్న టేబుల్స్ ఉంటే మనం చిన్నగా ఇలాగ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని మనం చూపిస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదే వీడియో అండి. మీరందరికీ నచ్చుంటుంది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.